హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సండే అయిపోయింది, మండే వచ్చింది. ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు కాలేజెస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం లేజీగా ఉంటుంది మండే నాడు. సండే అంతా బాగా రిలాక్స్ అయ్యి ఒక 4-5 సినిమాలు చూసేసానండి నేను. చూసిన తర్వాత లేట్గా పడుకున్నాను, అందుకే లేట్గా లేసాను. ఇంకా పాప ఇది ఇంకా అరగంట ఉన్నాం కనుక తనకి రాగి జావ కాసి ఎగ్స్ ఉడకబెట్టేసి తనకి బాక్స్ పెట్టేసి పంపించేశాను. ఇదిగోండి, పాప ఎవ్రీడే రాగి జావా తాగుతుందండి. రాగి జావాలో సింపుల్గా వాటర్లో జీలకర్ర వేసేసి అవి మరినాక రాగి పిండి వేసేస్తాను, మజ్జిగ కలుపుతాను అనమాట, చిక్కటి మజ్జిగ. తర్వాత పాపని బస్ దగ్గర దించేసిన, కాలేజ్ బస్ దగ్గర మెంతి కూర టమాటా కర్రీ నేను వండుకున్నానండి. పిల్లలు ఎవరు తినరు, అందుకని మెంతి కూర టమాటా అసలు అది ఇష్టపడితేనండి, అది అలవాటు చేసుకుంటే అది వదలరు తెలుసా, ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెంతి ఆకు ఒక 20 రూపాయలు తీసుకున్నామంటే టమాటాలు ఒక 1/4 కేజీ దాకా వేసుకుని చక్కగా ఏమీ లేకుండా సిమ్లో పెట్టేసి అదే హ్యాపీగా మగ్గిపోద్దండి, చాలా బాగుంటుంది. ఇంకా మా పాప కోసం మ్యాగీ కోసం వంకాయ పచ్చిమిర్చి మసాలా కర్రీ వండేసాం. తనకు వంకాయ కర్రీ వెజ్ కర్రీస్ అంటేనే ఎంతో ఇష్టం తనకి. ఏ కర్రీ అయినా సరే ఎంతో ఇష్టంగా వెజ్ కర్రీస్ అనేది తినేస్తుంది. మా అబ్బాయి ఏమో నాన్ వెజ్జే తింటాడు. ఇద్దరు పిల్లల్ని నేనే పెంచిన, వాళ్ళ ఇష్టాలు అభిరుచులు చాలా వేరుగా ఉంటాయండి. ఇంకా బాబు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తనకి నేను కాఫీ కలుపుకుంటా, తనకు కూడా కలిపిచ్చాను, తాగాడు చదువుకుంటా. మెంతి కూర టమాటా ఏమండి, నేను ఒక వీడియోలో ఇంకోటి యాడ్ చేశానండి, అది ఏమన్నా మీరు గమనించుంటే నాకు కామెంట్ చేయండి. మెంతి కూర టమాటా కాకుండా ఇంకోటి యాడ్ చేశాను, అది వీడియో క్లిప్ మిస్ అయినది, మీరు గమనించుంటే కామెంట్ చేయండి. కర్రీ కూడా సిమ్లో పెడితే చక్కగా వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. వంకాయలు కూడా ఏం లేదండి, నూనెలో వంకాయలు వేసేసి ఉప్పు పసుపు మగ్గనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇది మిక్సీ చేసేసాను. కర్రీ చక్క టేస్టీగా వస్తుందండి. ఇంకా బాబుకి ఏమో స్పీనచ్ ఆమ్లెట్ వేసానండి. ఒక 10 రూపాయలది పాలకూర తీసుకొచ్చి ఎగ్స్ వేసేసి స్పీనచ్ ఆమ్లెట్, ఆయన ఎవ్రీడే ప్రోటీన్ తీసుకుంటాడు కాబట్టి ఆయన కోసం స్పీనచ్ ఆమ్లెట్. నేను నాన్ వెజ్ ఎక్కువ తిన్నాడని చెప్పి లెమన్ వాటర్ కలిపించానండి. లెమన్ వాటర్ కూడా చక్కెర కాకుండా బెల్లంతో కలిపించాను అనమాట. బెల్లంతో కూడా చాలా బాగుంటుందండి. ఇది బెల్లం పౌడరు మామూలుగా మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది. లెమను, కొద్దిగా ఉప్పు, బెల్లం తగినంత బెల్లం వేసుకుని ఇచ్చేస్తే